అబ్దుల్ కలాం గారు పరమపదించడం మనలాంటి కొత్త ఎదుగుతున్న రాష్ట్రానికి దేశానికి తీరని లోటుగా భావిస్తున్నాం అధ్యక్ష. ఒక గొప్ప అరుదైన సంఘటన, అరుదైన అవకాశం 2004లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా మేము శాసనసభకు ఎన్నికై వచ్చినాడు ఉభయ సభలను ఉద్దేశించి అబ్దుల్ కలాం గారు ఇక్కడ మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి వారు అడిగినప్పుడు నేను ఒక 4-5 ప్రశ్నల్ని వారికి పంపించడం జరిగింది అధ్యక్ష. ప్రెసిడెంట్ గారు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న కులతత్వం, మతతత్వం, ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం, పేదరికం, అసమానతలు పోవడానికి మీరు రాష్ట్రపతిగా మీ సూచన చేయమని చెప్పి నేను చిట్టి పంపించిన అధ్యక్ష. వారు ఉపన్యాసం ఇస్తారని చెప్పి ఆశించిన అధ్యక్ష. కానీ ఎంత గొప్ప మేధావో ఒకటే సెంటెన్స్లో సమాధానం ఇచ్చిన అధ్యక్ష. ఇవన్నీ రుగ్మతలు పరిష్కారం కావడానికి ఇద్దరు వ్యక్తులు దాన్ని బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. ఏ ఎలిమెంటరీ టీచర్ అండ్ ఏ పేరెంట్ కెన్ ఎరాడికేట్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి ఆనాడు వారు సమాధానం చెప్పారు అధ్యక్ష. ఈ దేశానికి విద్య మాత్రమే పరిష్కారమని, విజ్ఞానం మాత్రమే పరిష్కారమని, ఆ విద్యను విజ్ఞానాన్ని అందించేటువంటి వ్యక్తులు ఇద్దరని, ఒకరు టీచర్ అని తల్లిదండ్రులని చెప్పినటువంటి మహనీయుడు అధ్యక్ష. వారు బతికి ఉన్న నాళ్ళు ఎక్కడ పోయినా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అధ్యక్ష. 69 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక సందర్భాల్లో అనేక మంది రాజకీయవేత్తలు ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చడం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు. కానీ వారు బతికి ఉన్న నాళ్ళు దేశం బాగుపడాలంటే ఈనాటి విద్యార్థుల చేతుల్లో ఉంటుందని చెప్పి వారికి కొన్ని వేల మీటింగ్లు అడ్రస్ చేసి విద్యార్థుల్ని చైతన్యవంతం చేసిన, విద్యార్థులకి దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం గారు అధ్యక్ష. వారు కేవలం సైంటిస్ట్గా మాత్రమే కాకుండా ఒక సామాజిక శాస్త్రవేత్తకు కూడా గొప్ప బాధ్యత నిర్వహించారు అధ్యక్ష. ఒక మంచి రచయితగా, ఒక మంచి ఉపన్యాసకుడుగా తాను మొత్తం దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎక్కడెక్కడైతే గొప్ప గొప్ప పేరున్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాలకి ఆయన ఆనరరీ ప్రొఫెసర్గా సలహాదారుగా ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం అధ్యక్ష. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన చివరికి ఆయనకి ఇష్టమైన వృత్తి పాఠం చెప్పే వృత్తి కాబట్టి, అందులో విద్యార్థులకు నేర్పే వృత్తి కాబట్టి చివరికి ఆయన షిల్లాంగ్లో IIM విద్యార్థులను ఉద్దేశించుకుంటూ వారు చనిపోవడం అనేటువంటిది నిజంగా వారంతా అదృష్టవంతులు, వారి జీవితం ధన్యమైపోయినట్టుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇవాళ వారు ఒక సందర్భంలో నేను మిసైల్ సైన్స్లో ఇంత గొప్పగా ఈ దేశాన్ని రాణించినప్పటికీ కూడా, ఈ దేశానికి నేను అనేక విషయాల్లో ఆవిష్కరణలు చేసినప్పటికీ కూడా నాకు తృప్తిగా లేదు. శాస్త్ర విజ్ఞాన ఫలితాలు, శాస్త్ర విజ్ఞాన ఫలాలు అశేష ప్రజానికి అందించడంలో ఇంకా శాస్త్ర విజ్ఞాన ప్రయత్నం చేయాల్సి ఉన్నది, ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉన్నదని చెప్పి వారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది అధ్యక్ష. ఈ దేశంలో ఉన్న కాళ్ళు లేనటువంటి వాళ్ళకి, ఈ దేశంలో కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు కిలోల వెయిట్తో ఉన్నటువంటి ఆ ఇనుప రాడ్లతో చేస్తూ ఉన్నారు. ఇది రాకెట్ సైన్స్లో ఉపయోగించే, విమానాల్లో ఉపయోగించేటువంటి లైట్ మెటల్ ఉపయోగించి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి లైట్ క్యాలిపర్స్ ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం అధ్యక్ష. వారు అంతేకాకుండా వారు అనేక సందర్భాలు చెప్పేది, ఈ దేశంలో అనేక మంది రోగాల బారిన పడుతున్న సందర్భంలో అలాంటి పేదలకి వైద్యం అందించడంలో లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానం ఆ దిశ కూడా ప్రయాణం చేయాలని చెప్పి కూడా వారు అనేక సందర్భాలు చెప్పిన అధ్యక్ష. అంటే ఒక్క మాటలో చెప్పారంటే ఇవాళ ఏ జీనోమ్ యుగమని మనం చెప్పుకుంటున్నామో, ఏ రాకెట్ యుగమని చెప్పుకుంటున్నామో, ఇవాళ ఆ రాకెట్ యుగంలో, ఆ జీనోమ్ యుగంలో ఇవాళ ఆకలి తీరవలసిన అక్కర ఉంది, ఆకలికి పరిష్కారం కనుగొనవలసిన అక్కర ఉంది. మనుషులందరికీ కూడా గొప్పగా జీవించేటువంటి దానికి శాస్త్ర విజ్ఞానం ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చేవాడు. వారు మార్గదర్శనం చూపారు అధ్యక్ష. నిజంగా ఇలా అబ్దుల్ కలాం గారు ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా
ఆయన కొన్ని లక్షలాది మందికి కోట్లాది మంది విద్యార్థులు ఆయన పరంపదించిన రోజు చనిపోయిన రోజు కోట్ల మంది విద్యార్థులు కన్నీరు కాచిన తీరే ఇలా అబ్దుల్ కలాం గారు ఆ చిన్నారుల గుండెల్లో ఎంత గొప్పగా గూడు కట్టుకున్నదో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. తప్పకుండా ఇలా అబ్దుల్ కలాం గారికి నివాళులర్పించడం అంటే వారి ఆశయాన్ని మనం తుదకంటా కొనసాగించే భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం లాంటి కొత్త రాష్ట్రం ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో కేజీ టు పీజీ వరకు విద్యను అందిస్తే సకల సమస్యలకు పరిష్కారమయ్యే ఆస్కారం ఉంది అంటారు. అబ్దుల్ కలాం గారు కళ్ళగన్న విద్యను వ్యాపింపజేయడంలో విద్యను అన్ని వర్గాలకు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఆయనకు నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.